వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారం ఈ మహాభారత గ్రంథంలో చోటు చేసుకున్నందువల్ల ఈ గ్రంథం పంచమ వేదంగా భారతీయ విజ్ఞాన సర్వస్వంగా ప్రశస్తి పొందింది. పూర్వము నైమిసారణ్యం అనే పవిత్ర క్షేత్రంలో సౌనకుడు అనే కులపతి ఉండేవాడు. ఆయన లోకహితం కోసము చాలా మంది మునులతో కలిసి 12 సంవత్సరములు జరిగే సత్రం అనే యాగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రోమహర్షుని కుమారుడు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్న మహామునులకు నమస్కరించాడు. సౌనకాది మహామునులందరూ ఆ కథకుని వలన పురాణ కథలు వినాలని ఉత్సాహంగా ఉన్నారు. ఆ మునులతో ఉగ్రశ్రవసుడు అన్నాడు, అయ్యా, నేను వ్యాసుని శిష్యుడైన రోమహర్షుని కుమారుడను. నా పేరు ఉగ్రశ్రవసుడు. నేను అనేక పురాణ కథలు చెప్పగలను. నా వలన మీరు ఏ పురాణ కథ వినాలని కుతూహలపడుతున్నారో చెప్పండి అంటాడు. ఆ మునులు ఉగ్రశ్రవసుడితో, ఏ కథ వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో, ఏది పాపాలను తొలగిస్తుందో, ఏ కథ మనోహరమో, ఏది కొత్తదై వింతగా ఉంటుందో అలాంటి కథ మాకు చెప్పండి అంటారు. అప్పుడు ఉగ్రశ్రవసుడు మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వము వేదాలన్నీ ఒకటిగా ఉండేవి. వాటిని వ్యాసుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 వేదాలుగా విభజించాడు. తరువాత తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైనుడు అనే వారిని నియమించి చతుర్వేదములకు సూత్రాలు రాయించాడు. దానివలన వ్యాసుడు వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు. తర్వాత వేదవ్యాసుడు బ్రహ్మచేత ఆజ్ఞాపించబడి అష్టాదశ పురాణాలు, నీతి శాస్త్రము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, తత్వశాస్త్రాల్ని, వేదములు, వేదాంతాల మీద వ్యాఖ్యానాలను, ధర్మార్థ కామ మోక్షములు, అరిషడ్వర్గములు, వాటికి సంబంధించిన విషయములతో కూడిన కథలను, 4 యుగములలో ఉన్న రాజుల వంశచరిత్రలను, 4 వర్ణములు, 4 ఆశ్రమ ధర్మములు, వాటి క్రమములను, సర్వదేవతలతో పూజింపబడే శ్రీకృష్ణుని మహాత్మ్యమును, పాండవులు మొదలైన భారత వీరుల మహాగుణములను క్రోడీకరించి సంస్కృతంలో మహాభారతం అనే మహాగ్రంథాన్ని రాశాడు. ఆ మహాభారతాన్ని ధర్మ స్వభావం తెలిసిన వారు ధర్మశాస్త్ర గ్రంథమని, పరమాత్మ జీవాత్మల సంబంధం తెలిసిన వేదాంతులు వేదాంత శాస్త్రమని, నీతి శాస్త్రాల యందు నేర్పు కలవారు నీతి శాస్త్రమని, కవిశ్రేష్ఠులు గొప్ప కావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని, పూర్వకథలు తెలిసిన వారు ఇతిహాసమని, పౌరాణికులు అన్ని పురాణాల సముదాయమని ప్రశంసించారు. మహాభారతమును వ్యాసుడు 3 సంవత్సరాలు రాశాడు. ఈ మహాభారతమును స్వర్గలోకంలో చెప్పడానికి దేవలుడిని, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైన సుఖ మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించాడు. ఇంకా భారత కథను చెప్పడం మొదలు పెడతాను వినండి అని కొనసాగించాడు. పంచపాండవులలో అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు. జనమేజయుడు ఒకసారి ఒక మహాయుద్ధం చేస్తూ ఉన్నాడు. శరమ అనే దేవతల కుక్క కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు ఆ యుద్ధం చేసే చోటికి వచ్చి ఆడుకుంటూ ఉన్నాడు. జనమేజయుని తమ్ముళ్ళు అది చూశారు. వారు ఆ కుక్కపిల్లను కొట్టి తరిమేశారు. సారమేయుడు అనే కుక్కపిల్ల ఏడుస్తూ పోయి తన తల్లి శరమకు జరిగిన విషయం చెప్పింది. శరమ కోపంతో జనమేజయుని వద్దకు వచ్చింది. ఓ జనమేజయ మహారాజా, నీ తమ్ములు ఏ మాత్రం వివేకము, కరుణ లేకుండా నా కొడుకు సారమయ్యను కొట్టారు. ఓ రాజా, యుక్తాయుక్త వివేచన, విచక్షణ లేకుండా మంచివారికి, సాధువులకు అపకారం చేసేవారికి అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి అని పలికి ఆ శరం అనే కుక్క వెళ్ళిపోయింది. తర్వాత కొన్నాళ్లకు జనమేజయుడు తాను చేస్తున్న యాగము పూర్తి చేశాడు. తన రాజధాని హస్తినాపురానికి పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జనమేజయునికి శర్మ మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దాము అనుకున్నాడు. తగిన ఋత్విక కోసం అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలో శృతశ్రవసుడు అనే మునిని కలుసుకున్నాడు. అతనికి నమస్కరించి అన్నాడు, తమరి కుమారుడు సోమశ్రవసుని నాకు పురోహితునిగా పంపండి అని అర్థించాడు. దానికి తండ్రి సమ్మతించాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితునిగా స్వీకరించాడు. సోమశ్రవసుని ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేశాడు. పైలుడి శిష్యుని పేరు ఉదంకుడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం,
మహిమ, ఈశత్వం, వశిత్వం, కామానుసాయిత అనే 8 సిద్ధులు పొందాడు. ఒకరోజు గురువుగారి భార్య ఉదంకుని పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద పౌష్య మహారాజు వద్దకి వెళ్తూ ఉన్నాడు. దారిలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. అతని కోరిక మేరకు గోమయం భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. తరువాత పౌష్య మహారాజు వద్దకు వెళ్ళాడు. మహారాజా, నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్న కుండలములు ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి అని అడిగాడు. మహాత్మా, ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నవి. ఆమెను అడిగి తీసుకోండి అన్నాడు. ఉదంకుడు పౌష్య మహారాణి వద్దకు వెళ్ళాడు. కాని ఆమె ఉదంకునికి కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి, రాజా, మహారాణి నాకు కనిపించలేదు. మీరే ఆ కుండలములు తెప్పించి ఇవ్వండి అని అడిగాడు. మహాత్మా, నా భార్య మహాపతివ్రత, చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనపడదు అంటాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది, తాను గోమయ భక్షణం చేసి ఆచమనం చేయలేదు అని. ఆ అపవిత్రత వలన రాణి తనకు కనపడలేదు అని అనుకున్నాడు. వెంటనే తూర్పు దిక్కు తిరిగి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆచమనం చేశాడు. పౌష్యాదేవి వద్దకు వెళ్ళాడు. ఆమె ఉదంకునికి కనపడింది. ఆమెను కుండలములు అడిగాడు ఉదంకుడు. ఆమె కుండలములు ఉదంకునికి ఇచ్చి ఇలా చెప్పింది, కుమార, తక్షకుడు ఈ కుండలములు అపహరించవలనని చాలా కాలం నుండి వేచి ఉన్నాడు. తక్షకుడు మాయలు మారి కాబట్టి నువ్వు ఈ కుండలములు తక్షకుని కంటపడకుండా జాగ్రత్తగా భద్రంగా తీసుకొని పో అని చెప్పింది. అలాగే అని కుండలములు తీసుకొని ఉదంకుడు పౌష్యుని వద్దకు వెళ్ళాడు. పౌష్యుడు ఉదంకుని భోజనం చేసి వెళ్ళమన్నాడు. సరే అన్నాడు ఉదంకుడు. ఉదంకుడు భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనంలో ఒక వెంట్రుక వచ్చింది. ఉదంకుడు పౌష్యునితో, నీవు నాకు అపవిత్రమైన భోజనం పెట్టావు కాబట్టి గుడ్డివాడవైపో అని శాపం పెట్టాడు. నేను చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శాపం ఇచ్చావు కాబట్టి నీకు సంతానం కలగకుండగాక అని ప్రతిశాపం ఇచ్చాడు పౌష్యుడు. తన తప్పు తెలుసుకున్నాడు ఉదంకుడు. అయ్యా, నాకు సంతానం కావాలి, దయచేసి తమ శాపం ఉపసంహరించుకోండి అని పౌష్యుని ప్రాధేయపడ్డాడు ఉదంకుడు. ఉదంక, మీ బ్రాహ్మణులకు మనసు నవనీతము కాని మాట కర్కశం, కాని మా క్షత్రియులకు మనసు కర్కశము, మాట సౌమ్యము. బ్రాహ్మణులు తన శాపం ఉపసంహరింపగలరు, కానీ క్షత్రియులకు అది సాధ్యం కాదు. కాబట్టి నీవు నాకిచ్చిన శాపము ఉపసంహరింపము అని అంటాడు. అలాగే అంటాడు ఉదంకుడు. నా శాపము కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, తరువాత శాప విమోచనం అవుతుంది అని చెప్పి ఉదంకుడు కుండలములతో సహా గురుపత్ని వద్దకు వెళుతూ ఉన్నాడు. దారిలో ఒక జలాశయం కనబడింది. ఉదంకుడు తన కుండలములను ఒక పవిత్రమైన ప్రదేశంలో పెట్టి తాను జలాశయంలో దిగి అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో తక్షకుడు ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా అక్కడికి వచ్చి ఆ కుండలములు తీసుకుని పారిపోయాడు. ఉదంకుడు ఇది చూసి తక్షకుని వెంటబడ్డాడు. తక్షకుడు ఒక రంధ్రము గుండా నాగలోకానికి పారిపోయాడు. ఉదంకుడు కూడా నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న నాగరాజులను పేరున స్తుతించాడు. తన 1000 పడగల మీద భూభారమును మోస్తూ, శ్రీమన్నారాయణుడికి సయ్యిగా వెలుగొందే అనంత, నీకు నమస్కారము. సమస్త నాగలోకమును రాక్షసుల బాధ నుండి రక్షిస్తూ మహాశివుని మెడలో అలంకారంగా వెలుగొందుతున్న ఓ వాసుకి నన్ను అనుగ్రహించు. దేవతల చేత మనుషుల చేత పూజింపబడే సమస్త నాగరాజులకు నమస్కారము. తన కుమారుడైన అశ్వసేనుడితో కూడి భూలోకమంతా సంచరించుతున్న తక్షక నన్ను అనుగ్రహించు అని నాగులనందరినీ పొగిడాడు ఉదంకుడు. అప్పుడు అతనికి తెలుపు నలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న 2 స్త్రీలు, 12 ఆకులు గల చక్రమును తిప్పుతున్న ఈ 2 స్త్రీల యొక్క 6 కుమారులు, ఒక పెద్ద గుర్రము ఎక్కిన ఒక దివ్య పురుషుడు కనిపించారు. ఆ దివ్య పురుషుడు ఉదంకును చూసి, ఉదంక, నీకేం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే ఉదంకుడు, ఈ నాగకులం మొత్తము నాకు వశవర్తులై ఉండాలి అని అడిగాడు. అలాగైతే నువ్వు వచ్చి ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అంటాడు దివ్య పురుషుడు. వెంటనే ఉదంకుడు పోయి ఆ గుర్రం చెవిలో గట్టిగా ఊదుతాడు. అప్పుడు ఆ గుర్రం శరీరం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టి నాగలోకమును చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని భయపడ్డారు. వెంటనే తక్షకుడు గడగడా వణుకుతూ వచ్చి తాను అపహరించిన కుండలములను ఉదంకుడికి ఇచ్చాడు.
అక్కడి నుండి బయటికి ఎలా వెళ్ళాలా అని మదన పడుతున్న ఉదంకునితో ఆ దివ్య పురుషుడు, ఉదంక, నువ్వు ఈ గుర్రమునెక్కి నీకు నచ్చిన చోటికి వెళ్ళు అంటాడు. వెంటనే ఉదంకుడు ఆ గుర్రమునెక్కి గురువుగారి ఆశ్రమానికి వెళ్తాడు. గురుపత్నికి కుండలములు ఇస్తాడు. ఉదంక పక్కనే ఉన్న పౌష్య మహారాజు దగ్గర నుండి కుండలములు తేవడానికి ఇంత ఆలస్యమా అని గురువుగారు ఉదంకుడిని అడిగారు. ఉదంకుడు జరిగిన విషయాలన్నీ గురువుగారికి చెప్పాడు. ఉదంక, నీవు ధన్యుడు. ఆ ఎద్దునెక్కి వచ్చినవాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. నువ్వు తిన్న గోమయము అమృతము. నువ్వు నాగలోకంలో చూసిన స్త్రీలు ధాత విధాత. ఆ తెలుపు నలుపు దారాల వస్త్రము రాత్రి పగలు. 12 ఆకులు గల చక్రము, 12 మాసములు గల సంవత్సర కాలము, 6 కుమారులు, 6 ఋతువులు. ఆ గుర్రమునెక్కి వచ్చిన దివ్య పురుషుడు ఇంద్రుని మిత్రుడు పర్జన్యుడు. మొదట్లోనే నువ్వు ఇంద్రుని చూసి అమృతపానం చేయడం వల్ల నువ్వు కోరుకున్న పని నెరవేరింది. నువ్వు గురుపత్ని కోరిక నెరవేర్చడం వల్ల గురుదక్షిణ చెల్లించుకున్నావు. నీ విద్యాభ్యాసం పూర్తయింది. నువ్వు కోరిన చోటుకి వెళ్ళవచ్చు అని అంటాడు గురువు. ఉదంకుడు గురువుకి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. కానీ ఉదంకుడి మనసులో మాత్రము తక్షకుడు తనకు చేసిన అపకారం మరవలేకపోయాడు. తక్షకుడి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. వెంటనే జనమేజయ మహారాజు వద్దకు వెళ్తాడు. జనమేజయ మహారాజా, నీకు శుభం కలుగ్గాక. నా పేరు ఉదంకుడు. నేను నా గురువుగారి కార్యం మీద పోయేటప్పుడు కుటిల బుద్ధితో ఏమాత్రం వివేకం లేకుండా తక్షకుడు నాకు అపకారం చేశాడు. నన్ను మోసం చేసి గురుపత్ని కుండలంలో అపహరించాడు. నాకే కాదు, ఆ తక్షకుడు నీకు మహాపకారం చేశాడు. మహావీరుడు అర్జునుని మనవడు అభిమన్యుని కుమారుడు అయిన నీ తండ్రి పరీక్షిత్తును దారుణంగా కాటువేసి చంపాడు. తన ఘోరమైన విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలి చేశాడు. ఒక విప్రుని కోరిక మేరకు నీ తండ్రిని చంపాడు. తక్షకుడు మహాబలవంతుడు కదా. ఆ బ్రాహ్మణునికి ఇది తప్పు, పరీక్షిత్ మహారాజును చంపడం భావ్యం కాదు అని నచ్చ చెప్పవచ్చు కదా. కానీ చెప్పలేదు. ఆ బ్రాహ్మణుడు చంపమనగానే వచ్చి కాటు వేసి నీ తండ్రిని దారుణంగా చంపాడు. నీ తండ్రిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకో. వెంటనే సద్యాగం చెయ్యి. ఆ తక్షకుడిని ఆ యాగాగ్నిలో భస్మం చెయ్యి. ఒక్క తక్షకుడినే కాదు, సమస్త నాగజాతినే భస్మం చెయ్యి. నీ తండ్రిని చంపిన తక్షకుని మీద పగ చల్లార్చుకో. మహారాజా, ఒక్కడు తప్పు చేస్తే ఆ కులమంతా తప్పు చేసినట్టే. ఇదేమీ కొత్త కాదు. కాబట్టి వెంటనే సత్యాగం చేసి తక్షకునితో సహా సమస్త నాగలోకమును యాగాగ్నిలో భస్మం చెయ్యి అని ఉదంకుడు జన్మేజయుని రెచ్చగొట్టాడు. ఈ కథ విన్న సౌనకాది మహామునులు సూత్రునితో ఇంకా ఇలా అన్నారు. మహాత్మా, ఈ నాగకులమంతా యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరే కారణం ఏమన్నా ఉందా అని. మహామునులారా, మంచి ప్రశ్న వేశారు. పూర్వము సర్పకులమునకు తల్లి అయిన కద్రువ తన కుమారులకు ఇచ్చిన శాపం వలన సర్పకులమంతా జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నశిస్తూ ఉంటే, పూర్వము భృగువంశంలో పుట్టిన రురుడు లోకంలో ఉన్న పాములను అన్నిటినీ నాశనం చేస్తూ ఉంటే, దానిని సహస్రపాదుడు ఆపినట్టు సర్పయాగంలో నాశనం అవుతున్న సర్పకులము ఆస్తికుని వలన రక్షించబడుతుంది. ఆ వృత్తాంతాన్ని వివరంగా చెబుతాను వినండి అని కొనసాగించాడు. పూర్వము భృగు అనే మహర్షి ఉండేవాడు. అతని భార్య పేరు పులోమ. ఆమె గర్భం దాల్చింది. ఒకరోజు భృగువు గర్భిణితో ఉన్న తన భార్య పులోమను అగ్నిహోత్రం చూస్తూ ఉండమని చెప్పి తాను స్నానానికి సమీపంలో ఉన్న నదికి వెళ్ళాడు. ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. పులోమను చూశాడు. ఆ రాక్షసుడికి పులోమ మీద మోహం కలిగింది. ఈమె ఎవ్వరు అని అగ్నిహోత్రుడిని అడిగాడు. ఇప్పుడు అగ్ని సంకటంలో పడ్డాడు. ఎందుకంటే ఆ పులోమును మొదట పులోముడు అనే రాక్షసుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమె తండ్రి ఒప్పుకోలేదు. భృగువుకు ఇచ్చి వివాహం చేశాడు. ఆమె పులోమ అని తెలిస్తే రాక్షసుడు ఆమెను ఏం చేస్తాడు అని భయం. అదీ కాక నిజం చెబితే ముని శాపమిస్తాడు, అబద్ధం చెబితే పాపం చుట్టుకుంటుంది. ఎలాగా అని ఆలోచించాడు. ముని శాపాన్ని ఎలాగైనా పోగొట్టుకోవచ్చు, కానీ అబద్ధం చెప్పడం వలన కలిగిన దోషాన్ని పోగొట్టుకోవడం సాధ్యం కాదు అని అనుకున్నాడు. పులోమను చూసి అగ్ని అంటాడు, ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని. పులోముడు ఆమెను గుర్తుపట్టాడు. తాను మొదట వివాహం చేసుకోదలసిన లలన ఆమె అని తెలుసుకున్నాడు. వెంటనే వరాహ రూపం దాల్చాడు. పులోమును భుజం మీద వేసుకుని పారిపోయాడు. అలా పారిపోతూ ఉండగా ఆ అదురుకు ఆమెకు ప్రసవం అయింది. బిడ్డ కింద పడ్డాడు. అలా గర్భం నుండి జారినవాడు కాబట్టి వాడికి చ్యవనుడు అని పేరు వచ్చింది. తల్లి గర్భం నుండి జారిన
చ్యవనుడు కళ్ళు తెరవగానే ఆ తీక్షణకు తట్టుకోలేక పులోముడు అనే రాక్షసుడు భస్మమయ్యాడు. అప్పుడు పులోమ బిడ్డను ఎత్తుకొని భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చింది. పులోముడు పులోమను ఎత్తుకొని పోతూ ఉంటే ఆమె కళ్ళ నుండి జాలువారిన కన్నీరు ఆ ఆశ్రమ సమీపంలో ఒక నదిగా ప్రవహించింది. ఆ నదికి వధూసర అని బ్రహ్మ నామకరణం చేశాడు. ఈ లోపల భృగు స్నానం ముగించుకొని ఆశ్రమానికి వచ్చాడు. రాగానే అప్పుడే ఉదయించినట్టున్న తన కుమారుని భార్యను చూశాడు. జరిగింది తెలుసుకున్నాడు. అసలు నువ్వు పులోమ అని నా భార్య అని ఆ రాక్షసునికి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారో అని అడిగాడు. నాదా, ఈ అగ్నిదేవుడు నా పేరు పులోమ అని, నేను తమరి భార్య అని చెప్పాడు. వెంటనే వాడు వరాహ రూపంతో నన్ను ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని పరిగెత్తాడు. అప్పుడు ఈ బిడ్డ నా గర్భంలోంచి జారి కింద పడ్డాడు. అత్యంత తేజస్సు గల మన బిడ్డను చూడగానే ఆ రాక్షసుడు భస్మం అయ్యాడు అని చెప్పింది పులోమ. భృగువుకు కోపం వచ్చింది. నా భార్య గురించి చెప్పిన నీవు అతి క్రూరుడవు. వాడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా వాడికి నా భార్య గురించి చెప్పావు. అందుకని నువ్వు సర్వభక్షకుడివి అగుదువుగాక అని అగ్నిదేవుని శపించాడు. అప్పుడు అగ్నిదేవుడు భృగువుతో అన్నాడు, మహర్షి, తనకు తెలిసిన విషయాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పేవాడు నరకానికి పోతాడని నీకు తెలుసు కదా. నేను కూడా అసత్య దోషమునకు భయపడి ఈమె భృగువు భార్య అని ఉన్న విషయం చెప్పాను. నేను అఖిల జగములకు కర్మసాక్షిని. అటువంటి నేను అబద్ధం ఎలా చెప్పగలను? కానీ నా తప్పు ఏమీ లేకపోయినా నువ్వు నాకు శాపం ఇచ్చావు. నేను కూడా నీకు శాపం ఇవ్వడానికి శక్తి లేనివాడను కాదు కదా. కానీ కొట్టినా తిట్టినా పరుషమైన మాటలు పలికినా ఉత్తమ బ్రాహ్మణులు పూజ్యులే కదా. అలాంటి బ్రాహ్మణులకు అపకారం చేస్తే నాకు ఇహము పరము రెండూ లేకుండా పోతాయి. ఈ విషయం తెలిసిన వాడను కాబట్టి నేను ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను. ఓ భృగు, నీవు కూడా ఉత్తమమైన బ్రాహ్మణుడు. ఏం చేసినా నీకే చెల్లింది. సమస్త లోకములను హితం చేసే నాకు శాపం ఇచ్చి లోకాలకు అపకారం చేసావు. ఎలాగంటే ప్రతిరోజు వేదంలో చెప్పబడిన నిత్య నైమిత్తిక బలి విధానములలో బ్రాహ్మణుల చేత నాలో వేల్చబడిన హోమ ద్రవ్యములను, హవిస్సులను, పిండములను నేను తీసుకుని పోయి దేవతలకు పితరులకు అందిస్తుంటాను. అందుకే నాకు హవ్యవాహనుడని పేరు వచ్చింది. కానీ నువ్వు ఇచ్చిన శాపం ప్రకారము నేను సర్వభక్షకుడినైతే నేను అపవిత్రుడిని అవుతాను. ఇంకా నాకు హవిస్సులను తీసుకొని పోయి దేవతలకు పితరులకు ఇచ్చే అర్హత లేదు. నేను ఆ పని చెయ్యకపోతే లోకము స్తంభించిపోతుంది అని అన్నాడు అగ్ని. వెంటనే అగ్నిదేవుడు తన జ్వాలలను ఉపసంహరించుకున్నాడు. త్రేతాగ్నులు జ్వలించడం మానుకున్నాయి. దేవక్రతువులు యజ్ఞయాగములు నిలిచిపోయాయి. అగ్నిహోత్రం లేకపోవడంతో ఉదయం సాయంత్రం చేసే ఔపోసనాది కార్యములు ఆగిపోయాయి. దేవతార్చనలలో దీపాలు వెలగడం లేదు. పితృకార్యములలో పితరులకు చేసే పిండ ప్రదానము నిలిచిపోయింది. జనమంతా హాహాకారాలు చేస్తున్నారు. అందరూ కలిసి మునుల దగ్గరకు వెళ్లారు. వారందరూ కలిసి దేవతల దగ్గరకు వెళ్లారు. అందరూ కూడబలుక్కొని బ్రహ్మదేవుని వద్దకు పోయారు. విషయమంతా తెలుసుకున్న బ్రహ్మ అగ్నిదేవుని పిలిపించాడు. ఓ అగ్ని, వ్యక్తమవుతున్న ఈ సమస్త భూతకోటికి నువ్వు యజమానివి. ఈ చరాచర సృష్టికి నువ్వు హేతుభూతుడువు. సమస్త దేవతలకు ముఖం లాంటి వాడివి, లోకపావకుడవు. అలాంటి నువ్వు ఇలా చేయడం భావ్యమా? భృగు మహర్షి వాక్కు అమోఘము. ఆ మునివాక్కు ప్రకారము నువ్వు సర్వభక్షకుడివి అయినా నీకు అశౌచము ఎలా కలుగుతుంది? నువ్వు శుచులలో శుచుడివి. నీ వలన సర్వము పవిత్రమవుతుంది. పూజింపదగిన వారిలో నువ్వు అగ్రపూజ్యుడివి. కాబట్టి నీ విధులు యథావిధిగా నిర్వర్తించు. బ్రాహ్మణుల సాయంతో హవిస్సులను దేవతలకు అందించు అని అంటాడు బ్రహ్మ. అగ్నిదేవుడు బ్రహ్మదేవుని మాటలను ఆమోదించాడు. అగ్ని కార్యములు యథావిధిగా జరుగుతున్నాయి. తరువాత భృగు కుమారుడైన చ్యవనుడు సుకన్య అనే కన్యను వివాహమాడాడు. వారికి ప్రమతి అనే కుమారుడు కలిగాడు. క్షీరసాగర మదన సమయంలో అమృత కలశంతో పాటు ఘృతాచి అనే అప్సరస కూడా పుట్టింది. ఆ ఘృతాచిని ప్రమతి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇరువురికి రురుడు అనే కుమారుడు జన్మించాడు. ఇదిలా ఉండగా విశ్వావసుడు అనే గంధర్వరాజుకు మేనక అనే అప్సరసకు ప్రమద్వర అనే కుమార్తె పుట్టింది. ఆ ప్రమద్వర స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతూ ఉంది. ఆ ప్రమద్వరను ఈ రురుడు ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇంతలో ఒకరోజు ఆ ప్రమద్వరను ఒక పాము కాటు వేసింది. పాము కాటుతో ప్రమద్వర మరణించింది.
ఆ ముని ఆశ్రమంలో ఉన్న వారందరూ ఆమె మరణానికి దుఃఖించారు. ఈ వార్త విన్న రురుడు గుండె బద్దలయ్యేటట్టు ఏడ్చాడు. అక్కడ ఉండలేక ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఒక చోట కూర్చుని చేతులు పైకెత్తి, ఓ దేవతలారా, ఓ బ్రాహ్మణులారా, నేను దేవయజ్ఞములు, వేదాధ్యయనము, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడినైతే, నేను నా గురువులను భక్తితో సేవించేవాడినే అయితే, నేను ఘోరమైన తపస్సు చేసేవాడినే అయితే, నా మనసు నిండా నిలిచిన నా ప్రేయసి ప్రమద్వరకు మీ అందరి దయవలన విషము దిగిపోవుగాక అని ప్రార్థించాడు. ఈ లోకంలో ఎంతో మంది మంత్రతంత్రములు నేర్చిన వారు, విషతత్వ శాస్త్రములు చదివిన వారు ఉన్నారు కదా, ఒక్కరు కూడా ప్రమద్వరను ఈ విషయం నుండి కాపాడలేరా? అలా చేస్తే నేను ఇప్పటి వరకు చేసిన తపోఫలము, అధ్యయన ఫలము వారికి ధారపోస్తాను అని ఆక్రోశించాడు. అతని మొర విని ఒక దేవదూత ఆకాశం నుండి, ఓ విప్రోత్తమ, ప్రమద్వరను కాలవశమున పాము కాటువేసింది. దానిని ఆపడము ఎవరి తరము కాదు. కానీ దీనికి ఒక ఉపాయము ఉంది. ఎవరైనా తమ ఆయుర్దాయంలో సగం ఆమెకు ఇస్తే ఆమె విషం నుండి విముక్తి పొందుతుంది. ఇదివరకటి కంటే ఎక్కువ తేజస్తో జీవిస్తుంది. ఇది యమధర్మరాజు అనుమతితో నేను చెప్తున్నాను అని అంటాడు. రురుడు సంతోషంతో తన ఆయువులో సగభాగం ప్రమద్వరకు ఇచ్చాడు. ప్రమద్వర విషం నుండి విముక్తి పొందింది. రురుడు ప్రమద్వరను పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. కానీ రురుడికి మాత్రము ప్రమద్వరకు అపకారం చేసిన పాముల మీద కోపం పోలేదు. ఒక కర్ర తీసుకున్నాడు. కనిపించిన పామును కనిపించినట్టు చంపుతూ ఉన్నాడు. చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ పాములను వెతికి వెతికి మరీ చంపుతున్నాడు. అలా చంపుతూ ఉండగా ఒకరోజు డుండుబుం అనే పామును చూశాడు. దానిని చంపడానికి కర్ర పైకెత్తాడు. ఆ డుండుబుం అనే పాము భయపడి అతనితో అంది, ఏంటిది, పాములను ఎందుకు చంపుతున్నావు? దీనికి కారణం ఏమిటి? నువ్వు మంచి తేజస్సు గల బ్రాహ్మణులాగా కనబడుతున్నావు. ఈ పాములను చంపడం ఏంటి అని అడుగుతాడు. నా పేరు రురుడు. నేను ప్రమద్వర అనే కన్యను ప్రేమించాను. ఒక పాము నేను ప్రాణంతో సమానంగా ప్రేమించిన నా ప్రమద్వరను కాటు వేసింది. అందుకే పాములను చంపుతున్నాను. నిన్ను కూడా ఇప్పుడే చంపుతాను అని కొట్టడానికి కర్ర పైకెత్తాడు. వెంటనే ఆ పాము మానవాకృతి దాల్చి రురుడి ఎదురుగా నిలబడింది. రురుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నువ్వు పాము కదా, మునీశ్వర అవతారం ఎత్తావేమిటి? నువ్వెవరు అని అడిగాడు. అయ్యా, నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుణ్ణి. నా స్నేహితుని పేరు ఖగముడు. ఒకరోజు ఖగముడు అగ్నికార్యం చేస్తున్నాడు. నేను పరిహాసానికి ఒక గడ్డితో చేసిన పామును అతని మీదకి విసిరాను. దానికి అతనికి కోపం వచ్చింది. నన్ను విషం లేని పాముగా మారిపోమ్మని శపించాడు. ఏదో పరిహాసానికి చేసిన పనికి అంత ఘోరమైన శాపం పెడతావా? నన్ను క్షమించలేవా అని అడిగాను. మిత్రమా, నా మాట తప్పకుండా జరుగుతుంది. కానీ నువ్వు పాముగా పడి ఉండగా నిన్ను చంపడానికి రురుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడు. అతనిని చూడగానే నీకు మామూలు రూపం వస్తుంది అని అన్నాడు. ఆ కారణం చేత నిన్ను చూడగానే నేను నా మామూలు రూపం పొందాను. అది సరే, నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా, సర్వగుణ సంపన్నుడివి కదా, మరి ఇదేం పని? ఇలాంటి క్రూరమైన పనులు క్షత్రియులకు తప్ప బ్రాహ్మణులకు ఉచితం కాదు కదా. ఎందుకంటే బ్రాహ్మణులు అహింసాపరులు కదా, వారు హింస చేయరు. ఎదుటివారు హింస చేస్తూ ఉంటే నివారించే కరుణామూర్తులు. జనమేజయుడు సర్పయాగం చేసి లోకములో ఉన్న పాములను అన్నింటినీ యాగాగ్నిలో భస్మం చేస్తుంటే నీ తండ్రి గారి శిష్యుడైన ఆస్తికుడు కదా వారించాడు, నాగలోకమును రక్షించాడు. మరి నువ్వు ఇలా పాములను చంపడం భావ్యమా? ఈ సంహార కార్యక్రమం మానలేవా అని అంటాడు. ఆ మాటలు విన్న రురుడు తన తప్పు తెలుసుకుంటాడు. పాములను చంపడం మానుకున్నాడు. ఈ కథ విన్న సౌనకాది మహామునులు సూతునితో అంటారు, ఎవరైనా తన బిడ్డలకు అపకారం చేస్తే తల్లి కాపాడుతుంది కదా, అటువంటిది కద్రువ తన కుమారులకు శాపం ఎలా ఇచ్చింది అని అడిగారు. దానికి, కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు, వినుత, కద్రువ. పుత్ర సంతానం కోరి ఇద్దరు కశ్యపుని ప్రార్థించారు. కశ్యపుడు వారిని చూసి, మీకు ఎలాంటి సంతానం కావాలి అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతమైన పొడవైన దేహాలు గల 1000 మంది కుమారులు కావాలని అడిగింది. వినుత కొంచెం ఆలోచించి తనకు కద్రువ కుమారుల కంటే బలవంతులైన 2 సుపుత్రులు కావాలి అని కోరింది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. వినుత, కద్రువులు గర్భం ధరించారు. కద్రువుకు 1000 అండములు, వినుతకు 2 అండములు కలిగాయి. వారిద్దరూ ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. కొంతకాలానికి కద్రువుకు కలిగిన అండములు పగిలి అందులో నుండి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు బయటకు వచ్చాయి. కాని వినుతకు కలిగిన అండములు
ఎంతకు పగల్లేదు. వినతకు ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని 2 అండముల్లో ఒక అండమును బలవంతంగా చిదిమింది. అందులో నుండి అపరాధ కాయ విహీనుడు అంటే నడుము కింద దేహం లేనివాడు, అంటే నడుము నుండి పైన మాత్రమే దేహం కలవాడు బయటకు వచ్చాడు. అతని పేరు అరుణుడు. అరుణుడు తల్లి వినతకు నమస్కరించి, అమ్మా, ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదిపావు? నేను సగం దేహంతో పుట్టాను. సవతి మత్సరంతో అండాన్ని చిదిమావు. కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండు అని శపించి, అమ్మ, 2వ అండాన్ని జాగ్రత్తగా రక్షించు. అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు. వాడు నీ దాసిత్వాన్ని పోగొడతాడు అని చెప్తాడు. తర్వాత సూర్య భగవానుడి రథానికి సారథిగా వెళ్లిపోయాడు. జరిగిన దానికి బాధపడ్డ వినత 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడసాగింది. ఇదిలా ఉండగా దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మదించడానికి నిశ్చయించారు. సముద్రాన్ని ఎలా మదించాలి, దానికి కవ్వం ఏది, తాడు ఏది అని చర్చించసాగారు. బ్రహ్మ విష్ణులతో చర్చించారు. బాగా ఎత్తుగా పొడవుగా ఉన్న మందర పర్వతాన్ని కవ్వంగాను, వాసుకుని తాడుగాను నిశ్చయించారు. సర్పరాజు అయిన ఆదిశేషువు మందర పర్వతాన్ని పెకిలించాడు. దేవతలు, అసురులు ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు. కాని అది లోపలికి కుంగిపోతూ ఉంది. ఆది కూర్మమును మందర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మందర పర్వతం నిటారుగా నిలబడింది. సర్పరాజు వాసుకుని తాడుగా చేశారు. తలవైపు అసురులు, తోకవైపు దేవతలు పట్టుకొని సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. మొట్టమొదటి సముద్రంలో నుండి హలాహలం పుట్టింది. దానిని మహాశివుడు తీసుకుని తన కంఠంలో నిలుపుకున్నాడు. తరువాత లక్ష్మీదేవి, కౌస్తుభమణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతం అనే తెల్లటి ఏనుగు పుట్టాయి. వాటిని మహేంద్రుడు స్వీకరించాడు. తరువాత అమృత కలశం పుట్టింది. ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరించారు. కాని విష్ణుమూర్తి మోహిని రూపంతో రాక్షసులను వంచించి ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు. ఆ అమృతం తాగడానికి దేవతలందరూ కూర్చున్నారు. రాహువు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చున్నాడు. రాహువుకు అమృతం ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు గుర్తించారు. వెంటనే విష్ణువుకి ఈ విషయం చెప్పారు. విష్ణువు తన చక్రాయుధంతో రాహు తల తెగ నరికాడు. కానీ అప్పటికి అమృతము రాహువు కంఠం దాకా వెళ్ళింది. కాబట్టి తల మాత్రం అమృతత్వాన్ని సంతరించుకుంది. మొండెం మాత్రము తల నుండి వేరే పడిపోయింది. అప్పటి నుండి రాహువుకు సూర్యచంద్రులకు బద్ధవైరం ఏర్పడింది. కష్టపడి సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించిన విష్ణువు చేసిన మాయ వల్ల రాక్షసులకు అమృతం దొక్కలేదు. వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు బలి చక్రవర్తితో ఆలోచన చేశారు. ఇంకా దేవతలతో పొత్తు కుదరదు అనుకున్నారు. దేవతలతో యుద్ధం ప్రకటించారు. దేవదానవ యుద్ధం జరిగింది. దేవతల పక్షాన నరుడు, నారాయణుడు యుద్ధం చేశారు. వాళ్ల ధాటికి రాక్షసులు తట్టుకోలేకపోయారు. ఓడిపోయారు. సముద్రంలోకి పారిపోయారు. దేవతలు విజయం సాధించారు. మందర పర్వతాన్ని ఇదివరకు ఉన్న చోట పెట్టారు. స్వర్గానికి వెళ్లి సుఖంగా ఉన్నారు. అమృత కలశాన్ని దేవేంద్రునికి ఇచ్చారు. దేవేంద్రుడు అమృత కలశాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవం అనే తెల్లని గుర్రము సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంది. కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కద్రువ కూడా సముద్రపు ఒడ్డుకు విహారానికి వచ్చారు. అప్పుడు కద్రువ దూరం నుండి ఆ తెల్ల గుర్రాన్ని చూసి వినత, చూసావా, ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో, కానీ ఆ గుర్రం తోక మాత్రం అంత నల్లగా ఉందేంటి అని అడిగింది. వినత కూడా చూసింది. ఆ గుర్రం తోక తెల్లగా పాలనురగలాగా ఉంది. అదేంటక్క, ఆ గుర్రం తోక తెల్లగా ఉంది, నల్లగా ఉంది అంటావేంటి అని అడిగింది. దానికి కద్రువుకు పట్టుదల పెరిగింది. కాదు, ఆ గుర్రం తోక నల్లగా ఉంది అంది. వినత ఒప్పుకోలేదు. అయితే ఒక పందెం, ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలి, ఆ గుర్రం తోక నువ్వు చెప్పినట్టు తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను అంది కద్రువ. వినత దానికి ఒప్పుకుంది. పదక్క వెళ్లి చూద్దాం అంది వినత. వద్దులే, ఇప్పుడు పొద్దుపోయింది, ఆ గుర్రం ఎక్కడికి పోతుంది, రేపు చూద్దాం అంది. సరే అని ఇద్దరు ఇళ్లకు వెళ్లారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కొడుకులైన పాములందరినీ పిలిచింది. తనకు వినతకు జరిగిన పందెం విషయం చెప్పింది. కుమారులారా, మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కనపడాలి అంది కద్రువ. ఆమె కొడుకులు దానికి ఒప్పుకోలేదు. అమ్మా, తల్లి చెప్పిందని అధర్మానికి పాల్పడవచ్చునా? తప్పు కాదా? ఇంత నీతి లేని పని ఎలా చేయమంటావు అని అడిగారు. దానికి కద్రువ కోపించింది.
మీరు తల్లి మాట వినలేదు కాబట్టి పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు చేయబోయి సర్పయాగంలో పడి పాములన్నీ చనిపోవుగా కాని శాపం ఇచ్చింది. ఇదంతా చూసి కర్కోటకుడు అనే పాము భయపడ్డాడు. అమ్మా అమ్మ, నేను నీ కోరిక నెరవేరుస్తాను అంటాడు. కద్రువ అతని మాటలకు సంతోషించింది. వెంటనే కర్కోటకుడు వెళ్లి సముద్రం ఒడ్డున ఉన్న ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు. అప్పుడు ఆ తోక నల్లగా కనపడసాగింది. మర్నాడు ఉదయమే వినత కద్రువ సముద్ర తీరానికి వెళ్లారు. దూరం నుండి గుర్రాన్ని చూశారు. తోక నల్లగా కనపడింది. వినత ఓడిపోయినట్టు ఒప్పుకుంది. అప్పటి నుండి వినత కద్రువకు దాసి అయ్యింది. కొంతకాలం గడిచింది. వినత జాగ్రత్తగా కాపాడుతున్న అండం పగిలింది. అందులో నుండి అత్యంత బల సంపన్నుడు, అమిత వేగము కలవాడు అయిన గరుడు పుట్టాడు. బయటకు రాగానే అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. వెంటనే కిందికి వచ్చి తల్లి వినతకు నమస్కరించాడు. తరువాత కద్రువుకు కూడా నమస్కరించాడు. అత్యంత బల సంపన్నుడైన గరుడును చూసి కద్రువుకు అసూయ కలిగింది. గరుడ, నీ తల్లి వినత నాకు దాసి కనుక నువ్వు దాసి పుత్రుడువు. నువ్వు నా కుమారులకు దాస్యం చెయ్యాలి. ప్రతిరోజు పాములన్నిటినీ నీ వీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించింది. సరే అని గరుడు అంటాడు. ఒకరోజు గరుడు పాములను తన వీపు మీద ఎక్కించుకొని సూర్యమండలం దాకా ఎగిరాడు. అక్కడ ఉన్న వేడిమికి పాములు తట్టుకోలేక మాడిపోయి మూర్చపోయాయి. ఇది చూసి కద్రువ దుఃఖించింది. ఇంద్రుని ప్రార్థించి వర్షం కురిపించింది. ఆ వానజల్లులో తడిసి పాములన్నీ సేద తీరాయి. జరిగిన దానికి కద్రువ గరుడుని దూషించింది. అది సహించలేక గరుడు తల్లి అయిన వినతను చూసి, అమ్మా, ఏంటమ్మా నువ్వెందుకు ఇలా కద్రువుకు దాస్యం చేస్తున్నావు? కారణం ఏమిటని అడిగాడు. వినత తనకు కద్రువుకు జరిగినదంతా చెప్పింది. పందెం విషయం చెప్పింది. గరుడ, నీ వల్ల నా దాస్యం తొలగిపోతుంది అని నీ అన్నయ్య అరుణుడు చెప్పాడు. అందువల్ల ఇప్పటిదాకా ఈ దాస్యాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పింది. వెంటనే గరుడు కద్రువ వద్దకు, పాముల వద్దకు వెళ్లి, మీకు ఏం చేస్తే నా తల్లి దాస్యం విముక్తి అవుతుంది అని అడిగాడు. అప్పుడు పాములన్నీ గరుడును చూసి, దేవలోకంలో ఉన్న అమృత కలసం తెచ్చి మాకు ఇస్తే నువ్వు నీ తల్లి దాసి విముక్తులు అవుతారు అని చెప్పారు. దానికి గరుడు అంగీకరించాడు. తల్లి వినత వద్దకు వెళ్ళాడు. అమ్మా, దేవలోకం నుండి అమృతం తెచ్చి నీకు దాసి విముక్తి కలిగిస్తాను, నన్ను ఆశీర్వదించమ్మా అన్నాడు. వినత సంతోషంగా కొడుకుని దీవించి పంపించింది. గరుడు ఆకాశంలోకి ఎగిరాడు. దేవలోకానికి పోతూ దారిలో తండ్రి అయిన కశ్యపుని కలిశాడు. కశ్యపుని చూసి గరుడు, తండ్రి, నేను నా తల్లి దాస్యము నివృత్తి చేయుటకు, అమృతం తెచ్చుటకు దేవలోకం వెళుతున్నాను. నాకు ఆకలిగా ఉంది, నాకు తగిన ఆహారం కావాలి అని అడిగాడు. కశ్యపుడు, కుమార, విభావసుడు, సుప్రతీకుడు అని ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు. తమ పిత్రార్జితమైన ఆస్తిలో భాగం ఇవ్వమని సుప్రతీకుడు తన అన్నగారైన విభావసుడిని అడిగాడు. దానికి అన్న విభావసుడు కోపించి తమ్ముణ్ణి, నువ్వు ఏనుగు కమ్ము అని శపించాడు. దానికి తమ్ముడు సుప్రతీకుడు కూడా కోపించి, నువ్వు తాబేలు కమ్ము అని ప్రతిశాపం ఇచ్చాడు. అప్పుడు వారిరువురు 3 యోజనముల పొడవు 10 యోజనముల వెడల్పు గల తాబేలుగాను, 6 యోజనముల పొడవు 12 యోజనముల వెడల్పు గల ఏనుగుగాను మారిపోయారు. కాని వారు ఇంకా ఆస్తి కోసం తగులాడుకుంటూనే ఉన్నారు. నీవు ఆ ఏనుగును తాబేలును భక్షించి నీ ఆకలి తీర్చుకో అని చెప్తాడు కశ్యపుడు. గరుడు సంతోషించి ఆ ఏనుగు తాబేలు ఉండే చోటికి వెళ్లి వాటిని తన 2 కాళ్లతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతాడు. మధ్యలో రోహణము అనే మహావృక్షాన్ని చూశాడు. అప్పుడు రోహణము గరుడుని చూసి, గరుడ, నువ్వు నా కొమ్మ మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తిను అని కోరుతాడు. గరుడు అలాగే అని ఒక పెద్ద కొమ్మ మీద వాలాడు. కాని ఆ ఏనుగు తాబేలు గరుడుని బరువుకు తాళలేక ఆ కొమ్మ విరిగిపోయింది. గరుడు కంగారు పడ్డాడు. ఆ కొమ్మ భూమి మీద పడితే ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలకిల్లులు అనే మునులు కింద పడిపోతారేమోనని భయపడి ఆ కొమ్మను నోట కరుచుకొని మళ్ళా ఆకాశంలోకి ఎగిరాడు. తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళ్ళాడు. గరుడు పడుతున్న అవస్థ చూసి కశ్యపుడు ఆ మహామునులతో, మహాత్ములారా, గరుడు ఒక కార్యనిమిత్తము దేవలోకానికి వెళుతున్నాడు. దయచేసి మీరు ఈ కొమ్మను విడిచిపెట్టండి అని అడుగుతాడు. వేరే చోటుకి వెళ్ళమని, అక్కడ తపస్సు చేసుకోమని చెప్తాడు. తర్వాత గరుడు ఆ కొమ్మను ఎవరు లేని చోట జారు విడిచాడు. హిమాచలం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తిన్నాడు. వెంటనే దేవలోకానికి బయలుదేరాడు. గరుడు దేవలోకం సమీపించగానే దేవేంద్ర సభలో దుశ్శకునాలు గోచరించాయి. దేవగురువు బృహస్పతి దేవేంద్రుని చూసి, దేవేంద్ర, కశ్యపుని కుమారుడు గరుడు
తన తల్లి వినత దాస్య విముక్తి కొరకు అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు దేవేంద్రుడు తన భటులతో అమృతాన్ని జాగ్రత్తగా కాపాడండి అని ఆజ్ఞాపిస్తాడు. గరుడునికి అమృత రక్షకులకు ఘోర యుద్ధం జరిగింది. గరుడు దేవతలను తన ముక్కుతోనూ కాళ్లతోనూ రెక్కలతోనూ గాయపరిచాడు. గరుడుని ధాటికి తట్టుకోలేక అమృత రక్షకులైన దేవతలు పారిపోయారు. గరుడు అమృతం ఉన్న చోటుకు చేరుకున్నాడు. అమృత కలశాన్ని తీసుకుని ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు విష్ణువు గరుడుని చూసి, గరుడ, నీ శౌర్యానికి సాహసానికి మెచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి గరుడు, దేవా, నేను అమృతం సేవించకుండానే నాకు ముసలితనము చావు లేకుండా ఎల్లప్పుడూ నిన్ను సేవించే వరం ప్రసాదించు అని అడుగుతాడు. విష్ణువు దానికి సంతోషించి, గరుడ, నీవు కోరిన వరం ఇస్తున్నాను. ఇక నుండి నువ్వు నాకు వాహనంగాను నా పతాకంగాను ఉండు అని అంటాడు. గరుడు విష్ణువుకు నమస్కరించి మరలా పైకి ఎగిరాడు. ఇంతలో దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని గరుడుని మీదకి విసిరాడు. వజ్రాయుధం గరుడు మీదకి వస్తూ ఉంది. వజ్రాయుధాన్ని చూసి గరుడు, ఓ వజ్రాయుధమా, నీవు ఒక మహాముని అంటే దదీచి నుండి పుట్టావు కాబట్టి నిన్ను అవమానించను. నువ్వు దేవేంద్రుని ఆయుధం కాబట్టి నిన్ను గౌరవించుచున్నాను. కాని నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అందుకని నా రెక్కలో ఉన్న ఒక్క ఈకను త్రుంచుము అని చెప్తాడు. అదంతా చూసి దేవేంద్రుడు గరుడుని శక్తికి ఆశ్చర్యపోతాడు. గరుడునితో స్నేహం చెయ్యాలనుకుంటాడు. ఓ గరుడ, నేను నీకు స్నేహితుడిని. నువ్వు ఈ అమృతాన్ని క్రూరులైన పాములకు ఇస్తున్నావు. అప్పుడు వారిని దేవతలు కూడా జయింపలేరు. కాబట్టి అమృత కలశాన్ని తిరిగి నాకు ఇవ్వు. నువ్వు కోరినది ఇస్తాను అంటాడు. దానికి గరుడు, మహేంద్ర, ఈ అమృత కలశాన్ని నేను పాములకు ఇస్తే నా తల్లి వినత దాస్యం విముక్తి అవుతుంది. నేను నా తల్లి దాస్య విముక్తులమై వెళ్ళిపోతాము. తర్వాత నువ్వు ఈ అమృత కలశాన్ని పాముల నుండి సంగ్రహించు అని చెప్తాడు. నీకేం కావాలో కోరుకో అంటాడు. దానికి గరుడు, నాకు నా తల్లికి అపకారం చేసిన పాములు నాకు ఆహారం అయ్యేటట్టు అనుగ్రహించు అంటాడు. దానికి మహేంద్రుడు అలాగే అని వరం ఇచ్చాడు. తరువాత గరుడు పాముల వద్దకు అమృత కలశాన్ని తీసుకుని వెళ్ళాడు. దేవేంద్రుడు అతనిని అనుసరించాడు. గరుడు అమృత కలశాన్ని దర్భల మీద పెట్టాడు. పాములను చూసి, మీరు కోరినట్టు అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. నేను నా తల్లి దాస్య విముక్తులం అయ్యాము. మేము వెళుతున్నాము. మీరు స్నానం చేసి శుచి అయ్యి వచ్చి ఈ అమృతాన్ని సేవించండి అని చెప్పి తన తల్లి వినతను వీపు మీద ఎక్కించుకుని ఎగిరిపోయాడు. అమృతం దొరికిందన్న ఆనందంతో పాములన్నీ స్నానం చేసి రావడానికి వెళ్ళాయి. అక్కడే దాక్కున్న దేవేంద్రుడు వచ్చి అమృత కలశాన్ని సంగ్రహించి స్వర్గానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అమృత కలశాన్ని యథాస్థానంలో ఉంచాడు. ఇక్కడ పాములు స్నానం చేసి వచ్చి చూస్తే అమృత కలశం కనబడలేదు. చాలా దుఃఖించారు. కనీసం అమృతం పెట్టిన దర్భలను నాకితేనన్నా ఫలితం ఉంటుందని ఆ దర్భలను తమ నాలుకలతో నాకారు. దర్భలు వాటి నాలుకలను రెండుగా చీల్చాయి. అప్పటి నుండి పాములు ద్విజ్యుహులు అయ్యాయి. అంటే పాములకు రెండు నాలుకలు ఏర్పడ్డాయి. అమృత కలశం దర్భల మీద ఉంచబడింది కాబట్టి అప్పటి నుండి దర్భలు పవిత్రమయ్యాయి. ఈ విధంగా పాములకు అమృతం దక్కలేదు. ఇదంతా చూసి ఆదిశేషువు తన తల్లి తమ్ములు చేసిన పనులకు చాలా బాధపడ్డాడు. అసహించుకుని వెళ్లిపోయాడు. బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, ఓ ఆదిశేషు, నీ సత్యసంధతకు ధర్మనిష్టకు సంతోషించాను. ఈ భూభారాన్ని మొయ్యడానికి నువ్వే సమర్థుడివి. వేరే ఎవరూ ఈ పని చెయ్యలేరు. కాబట్టి ఇప్పటి నుండి ఈ భూభారాన్ని నువ్వు మోస్తూ ఉండు అని చెప్పాడు. అప్పటి నుండి ఈ భూభారాన్ని ఆదిశేషువు తన పడగల మీద మోస్తున్నాడు. ఆదిశేషువు అలా వెళ్ళగానే కద్రువు కొడుకుల్లో ముఖ్యుడైన వాసుకి సర్పయాగం భయం పట్టుకుంది. తన తమ్ములను బంధువులను అందరినీ సమావేశపరిచాడు. తమ్ములారా, బంధువులారా, ఆదిశేషువు బ్రహ్మగారి ఆజ్ఞ చేత భూభారం మోస్తున్నాడు కాబట్టి అతనికి ఏమీ అపకారం జరగదు. నేను సాగర మదనంలో తాడులాగా ఉపయోగపడ్డాను కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేశారు. కానీ మీ సంగతే అర్థం కాకుండా ఉంది. మీరంతా మన తల్లి కద్రువ శాపం వల్ల జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు. దానిని నివారించే ఉపాయం ఆలోచించండి అని అడుగుతాడు. అది విని కొన్ని పాములు, మనం బ్రాహ్మణుల వేషాల్లో వెళ్లి జనమేజయుడికి అతని మంత్రులను కలిసి సర్పయాగం వల్ల అనర్థాలు జరుగుతాయని నచ్చ చెప్పి సర్పయాగం మానిపిద్దాము అని అన్నారు. ఇంకా కొందరు, మనమంతా వెళ్లి యాగశాల దగ్గర దాడి చేసి యాగం చేసే వారిని భయపెట్టి యాగాన్ని పాడు చేద్దాము అని అన్నారు. ఇదంతా వింటున్న యాలాపుత్రుడు అనే పాము మిగిలిన పాములతో అన్నాడు, అన్నయ్య, మన అమ్మ కద్రువ శాపం ఇచ్చేటప్పుడు నేను అమ్మ ఒడిలో పడుకుని ఉన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. అవేమిటో చెప్తాను వినండి. అమ్మ కద్రువ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మతో
బ్రహ్మదేవ, ఏమాత్రం దయ లేకుండా కద్రువ తన కొడుకులకు దారుణమైన శాపం ఇచ్చింది, దీనికి విమోచన లేదా అని అడిగారు. దానికి బ్రహ్మ, దేవతలారా, పాములు లోకానికి హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే, కానీ వీరిలో కొందరు మంచివారు కూడా ఉన్నారు. జరత్కారుడికి అదే పేరు గల వాసుకి చెల్లెలైన జరత్కారువుకు పుట్టిన ఆస్తికుడు అనే ముని జనమేజయుడిని ఒప్పించి సర్పయాగాన్ని మాన్పిస్తాడు, సర్పమును రక్షిస్తాడు అని అన్నాడు. కాబట్టి భయపడవలసిన పని లేదు అని ఏలాపుత్రుడు చెప్తాడు. వాసుకి మిగిలిన పాములు ఏలాపుత్రుడు చెప్పిన ఆ మాటలకు సంతోషించాయి. జరత్కారువు ఎప్పుడు వచ్చి తన చెల్లెలు జరత్కారువును వివాహం చేసుకుంటాడా, ఎప్పుడు ఆస్తికుడు పుడతాడా అని వాసుకి ఎదురు చూస్తూ ఉన్నాడు. జరత్కారువు ఒక మహాముని. అతను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. ఒకరోజు ఆ జరత్కారువు ఒక నీటి మడుగు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కొన్ని రెల్లిగడ్డి దుబ్బులు కనిపించాయి. అందులో ఒక రెల్లిగడ్డి మొదలను ఎలుకలు కొరికేశాయి. కేవలం ఒక వేరు ఆధారంగా ఉన్నాయి. ఆ రెల్లి దుబ్బులను పట్టుకొని కొంతమంది ఋషులు వేలాడుతూ ఉన్నారు. వారిని చూసి జరత్కారువు ఆశ్చర్యపోయాడు. మహాత్ములారా, ఇదేం తపస్సు, ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు, నాకు కూడా చెప్పండి, నేను కూడా చేస్తాను అని అడిగాడు. దానికి ఆ ఋషులు, అయ్యా, మా వంశంలో జరత్కారువు అనే పాపకర్ముడు ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకుని సంతానం కని వంశాన్ని వృద్ధి చేయడం లేదు. వాడి తాత ముత్తాతలమైన మాకు ఉత్తమ గతులు కల్పించడం లేదు. వాడు మీకు కనిపిస్తే వెంటనే వివాహం చేసుకుని మాకు ఉత్తమ గతులు కల్పించమని చెప్పండి అని చెప్తారు. అది విని జరత్కారువు సిగ్గుపడి, మహాత్మా, ఆ క్రూరకర్ముడి జరత్కారువు నేనే. ఇప్పటిదాకా నాకు పెళ్లి చేసుకోవాలని ఆసక్తి లేదు. మీ అవస్థ చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు తప్పకుండా ఉత్తమగతులు కల్పిస్తాను. కానీ నాకు నా పేరు గల కన్యని వివాహం చేసుకోవాలని ఉంది. ఆ కన్య కోసం వెతుకుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడ వెతికినా తన పేరు గల కన్య అతనికి కనపడలేదు. కానీ ఇదంతా వాసుకి తెలిసింది. తన చెల్లెల పేరు జరత్కారువు కనుక ఆమెను ఇచ్చి వివాహం చేయడానికి ఆమెను తీసుకుని జరత్కారువు దగ్గరకు వెళ్తాడు. మహాత్మా, ఈమె నా చెల్లెలు జరత్కారువు, నీ పేరు గల కన్య, ఈమెను మీరు వివాహం ఆడండి అని అడుగుతాడు. దానికి జరత్కారువు ఒప్పుకుంటాడు. వాసుకి ఇద్దరికి వివాహం జరిపించాడు. మొదటి రాత్రి నాడు జరత్కారువు భర్త వద్దకు వెళ్ళింది. అప్పుడు జరత్కారువు తన భార్యను చూసి, నాకు నువ్వెప్పుడు ప్రియంగానే మసులుకోవాలి. నువ్వు నాకు ఎప్పుడైనా అప్రియం చేస్తే నేను వెంటనే నిన్ను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోతాను అని చెప్తాడు. జరత్కారువు దానికి సమ్మతించింది. ప్రతిరోజు ఒక్క పొరపాటు కూడా లేకుండా భర్తకు సేవ చేస్తూ ఉంది. కొంతకాలానికి గర్భం ధరించింది. ఒకరోజు జరత్కారువు తన భార్య తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. సాయంత్రం అయింది. సంధ్యావందనం చేసే వేళ అయింది. అందుకని సమయం దాటిపోతూ ఉందని జరత్కారువు తన భర్తను నిద్రలేపింది. భర్తకు కోపం వచ్చింది. ఎందుకు నిద్ర లేపావు అని భార్యను ప్రశ్నించాడు. తమరు సంధ్యావందనం చెయ్యాలి కదా, అందుకని నిద్ర లేపాను అని బదులు చెప్పింది. నువ్వు నన్ను నిద్ర నుండి లేపి నన్ను అవమానించావు. మనం అనుకున్న ప్రకారము నేను నిన్ను వదిలిపెట్టి పోతున్నాను. నువ్వు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు. నీకు పుట్టబోయే పుత్రుడు కీర్తిమంతుడు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఆస్తికుడు. ఆస్తికుడు పెరిగి పెద్దవాడయి చ్యవనుడు కుమారుడైన ప్రమతి వద్ద సమస్త విద్యలు అభ్యసించాడు. ఇదిలా ఉండగా ఉదంకుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జనమేజయుని వద్దకు వెళ్లి తక్షకుడు జనమేజయుని తండ్రి పరీక్షిత్తును దారుణంగా చంపాడని చెప్తాడు. అది విన్న జనమేజయుడు మంత్రులను పిలిపించి, ఇతను చెప్పింది నిజమేనా? తక్షకుడు నా తండ్రిని ఎందుకు చంపాడు, ఎలా చంపాడు నాకు వివరించండి అని అడుగుతాడు. దానికి మంత్రులు చెప్పడం ప్రారంభించారు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడి భార్య ఉత్తర. ఉత్తరకు అభిమన్యుడికి జన్మించిన వాడు పరీక్షిత్తు, అంటే తమ తండ్రి గారు. పరీక్షిత్తు మహారాజుకు వేట అంటే ఇష్టము. ఒకరోజు పరీక్షిత్తు వేటకు వెళ్ళాడు. ఒక మృగాన్ని చూశాడు. దానిని తరంతో చాలా దూరం వెళ్ళాడు. ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అది శమీక మహముని ఆశ్రమం. ఆ సమయంలో శమీకుడు మౌన వ్రతంలో కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. పరీక్షిత్తు శమీకుడిని చూసి, మహాత్మా, నేను వేటాడుతున్న మృగం ఈ వైపు వచ్చిందా అని అడుగుతాడు. మౌన వ్రతంలో ఉన్న శమీకుడు జవాబు చెప్పలేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అక్కడే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన బాణంతో తీసి శమీకుడి మెడలో వేస్తాడు. తర్వాత హస్తినాపురానికి వెళ్లిపోయాడు. ఇదంతా శమీకుడి శిష్యుడు కృషుడు అనేవాడు చూశాడు. శమీకుడి పుత్రుడు శృంగి ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. కృషుడు వెళ్లి శృంగికి జరిగిందంతా చెప్తాడు. శృంగికి చాలా కోపం వచ్చింది. ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుండి 7 రోజుల్లో తక్షకుడు అనే సర్పరాజు చేత మరణించగా కాని శాపం ఇచ్చాడు. తర్వాత ఆశ్రమానికి వెళ్ళాడు. తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును తీసివేశాడు. శమీకుడు కన్నులు తెరిచాడు. శృంగి జరిగిందంతా తండ్రికి చెప్తాడు. దానికి శమీకుడు చాలా బాధపడతాడు. కుమార, కోపం అన్ని అనర్థాలకు మూలము.
అందుకే బ్రాహ్మణులకు కోపం తగదంటారు. మనము నిర్భయంగా క్షేమంగా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము అంటే ఆ రాజులు మనకు రక్షణ కల్పించడం వల్లనే కదా. పైగా పరీక్షిత్తు సామాన్యమైన రాజు కాదు, ధర్మ రక్షకుడు. ఆకలికి దప్పికకు ఆగలేక విసుగులో ఆ పని చేశాడు. దానికి నువ్వు ఇంత ఘోరమైన శాపం ఇవ్వాలా? వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించు అంటాడు. దానికి శృంగి ఒప్పుకోడు. తన శాపానికి తిరుగులేదంటాడు. వెంటనే శమీకుడు తన శిష్యుడు గౌరముఖుడు అనేవాడిని పిలిచి, నీవు పరీక్షిత్తు వద్దకు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పు, ఈ ఆపద తొలగే ఉపాయం చూసుకోమని చెప్పు అని పంపాడు. గౌరముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. ఇదంతా విని పరీక్షిత్తు చాలా బాధపడతాడు. శృంగి శాపానికి భయపడతాడు. దాన్ని నివారించే ఉపాయం ఆలోచించమని మంత్రులను అడుగుతాడు. వారి సలహా మీద ఎత్తైన ఒంటి స్తంభం మేడ కట్టించుకుంటాడు. అందులో మంత్రులతో సహా నివసిస్తూ ఉంటాడు. మంత్రతంత్రాలు తెలిసిన వాళ్లను, విషాన్ని హరించే వైద్యులను తన దగ్గర ఉంచుకుంటాడు. ఇదిలా ఉండగా పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయి అని తెలిసి బ్రహ్మదేవుడు పాముల విషం చేత మరణించిన వారిని తిరిగి జీవింపచేసే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు. పాము కాటుతో మరణించబోయే పరీక్షిత్తును రక్షించడానికి ఆ కశ్యపుడు బయలుదేరాడు. తక్షకుడు కూడా శృంగి ఇచ్చిన శాపాన్ని అమలు చేసేందుకు బయలుదేరాడు. దారిలో తక్షకుడు కశ్యపుడిని కలుసుకున్నాడు. ముని పొంగవ, తమరెవరు, ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతాడు తక్షకుడు. నా పేరు కశ్యపుడు. తక్షకుడు అనే సర్పం వారి నుండి పరీక్షిత్తును రక్షించి తగు బహుమానం పొందడానికి వెళ్తున్నాను అంటాడు కశ్యపుడు. దానికి తక్షకుడు నవ్వి, నేనే ఆ తక్షకుడిని. పిడుగుపడ్డవాడైనా బతకవచ్చు గాని నేను కాటు వేసిన వాడు బతకడం కష్టం. నీ మంత్రాలు తంత్రాలు పనిచేయవు కాబట్టి తిరిగి వెళ్ళిపో అంటాడు. కశ్యపుడు ఒప్పుకోలేదు. అట్లా అయితే నేను ఈ మహావృక్షాన్ని నా విషంతో భస్మం చేస్తాను, నీకు చేతనైతే మళ్ళా బతికించు అంటాడు. తక్షకుడు కాటుకు అంత పెద్ద మహావృక్షం కాస్త బూడిదైపోయింది. కశ్యపుడు ఆ బూడిదనంతా కుప్పగా చేసి తన మంత్రశక్తి చేత ఆ మహావృక్షాన్ని పూర్వం ఉన్న మాదిరి జీవింపు చేస్తాడు. తక్షకుడు ఇది చూసి ఆశ్చర్యపోయాడు. మహాత్మా, శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది. పరీక్షిత్తు బతకడు కాబట్టి ఆ మహారాజు ఇచ్చే కానుకల కన్నా ఎక్కువ కానుకలు నేను ఇస్తాను, తీసుకుని వెనక్కి వెళ్ళండి అని చెప్తాడు. కశ్యపుడు జరగబోయేదాన్ని దివ్య దృష్టితో తెలుసుకొని తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. ఇదంతా ఎలా తెలిసిందే అంటే ఆ చెట్టు బూడిద కాకముందు ఆ చెట్టు మీద ఒకడు కట్టెలు కొడుతూ ఉన్నాడు. చెట్టుతో కూడా వాడు కూడా భస్మం అయిపోయాడు. కశ్యపుని మంత్రశక్తితో చెట్టు తిరిగి బతికినప్పుడు వాడు బతికాడు. వాడు హస్తినాపురానికి వచ్చి జరిగిందంతా అందరికీ చెప్తాడు. అలా కశ్యపుడు వెళ్లిపోయిన తర్వాత తక్షకుడు కొందరు సర్పకుమారులను పిలిచాడు. వారందరికీ బ్రాహ్మణ కుమారుల వేషం వేశాడు. అందరకు పూలు పండ్లు ఇచ్చాడు. అందులో ఒక ఫలంలో తాను ఒక నల్లని క్రిమిలాగా దాక్కున్నాడు. ఆ పళ్ళను తీసుకుని వెళ్లి జనమేజయునికి ఇమ్మని సర్పకుమారులకు చెప్పాడు. తక్షకుడు చెప్పినట్టు ఆ సర్పకుమారులు పూలు పండ్లు తీసుకుని పరీక్షిత్ మహారాజు వద్దకు వెళ్తారు. ఆ బ్రాహ్మణ కుమారులను చూసి పరీక్షిత్తు వారందరినీ సాదరంగా ఆహ్వానించాడు. వారు ఇచ్చిన పళ్లను పూలను స్వీకరించాడు. కొన్ని ఫలాలను అక్కడ ఉన్న మంత్రులకు కూడా ఇచ్చాడు. తాను కూడా ఒక పండును తీసుకుని దాన్ని ఒలిచాడు. అందులో నల్లని క్రిమిలాగా దాక్కున్న తక్షకుడు బయటకు వచ్చాడు. ఆ నల్లని క్రిమి చూస్తూ ఉండగానే విషాగ్నులు చిమ్ముతూ పెద్దగా అయింది. తక్షకుడు పరీక్షిత్తును కాటు వేశాడు. ఇది చూసి అక్కడ ఉన్న మంత్రులు సేవకులు పారిపోయారు. ఆ విషజ్వాలలకు పరీక్షిత్తు ఉన్న భవనం భస్మం అయింది. తరువాత బ్రాహ్మణులు నీ తండ్రికి కర్మకాండలు జరిపించారు. కాని ఓ జనమేజయ మహారాజా, ఇది యుక్తము కాదు అని కూడా తలచకుండా ఆ తక్షకుడు ఒక బ్రాహ్మణుడి ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారకుడయ్యాడు. కాబట్టి నువ్వు కూడా బ్రాహ్మణులను పిలిపించి సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములన్నింటినీ అంతం చెయ్యి అని మంత్రులు జనమేజయునికి చెప్తారు. ఇదంతా విని జనమేజయుడు మండిపడ్డాడు. తన తండ్రిని దారుణంగా చంపిన తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఋత్వికులను పిలిచి సర్పయాగం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. సర్పయాగం చేయడానికి ఒక యాగశాల నిర్మించాడు. తన భార్య ఉపష్టంతో యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఒక వాస్తు విద్యా నిపుణుడు జనమేజయునితో చెప్తాడు, ఓ జనమేజయ మహారాజా, సర్పయాగం చెయ్యాలి అనే నీ సంకల్పం మంచిదే, కానీ ఈ యజ్ఞం పూర్తి కాదు, మధ్యలో ఆగిపోతుంది అని చెప్తాడు. కానీ ఆ మాటల్ని జనమేజయుడు పట్టించుకోడు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునుల సమక్షంలో యాగం చెయ్య తలపెట్టాడు. సర్పయాగం మొదలయ్యింది. ఋత్విక్కులు మంత్రాలు పలుకుతూ పాములన్నిటినీ పిలుస్తున్నారు. అప్పుడు పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి భస్మం అవుతున్నాయి. ఇదంతా చూసి తక్షకుడు భయంతో తలడిల్లిపోయాడు. ఇంద్రుడి వద్దకు వెళ్లి, దేవేంద్ర నన్ను కాపాడు అని అడుగుతాడు. ఇంద్రుడికి బ్రహ్మగారు కొన్ని పాములకు అభయం ఇచ్చిన విషయం తెలుసు, అందుకే తక్షక నీకేం భయం లేదు అని చెప్తాడు.
అన్ని పాములు వస్తున్నాయి కానీ తక్షకుడు రావడం లేదు. తక్షకుడు ఇంద్రుని ఆశ్రయం పొందినట్టు తెలిసింది. అందుకే ఋత్విక్కులు ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చుగాక అని మంత్రాలు చదవసాగారు. ఇది విని ఇంద్రుడు భయపడ్డాడు. తక్షక, నీ దారిన నువ్వు వెళ్ళు, నేను నిన్ను రక్షించలేను అని తక్షకుడిని స్వర్గం నుండి పంపేశాడు. సర్పయాగంలో పడటానికి తక్షకుడు ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇది ఇలా ఉండగా పెద్ద పెద్ద పాములన్నీ సర్పయాగ హోమగుండంలో పడి మరణించడం చూసి వాసుకి భయపడ్డాడు. తన చెల్లెలు జరత్కారుని పిలిచి, అమ్మ చూసావా, పాములన్నీ జన్మజేయుడు చేస్తున్న సర్పయాగంలో పడి చనిపోతున్నాయి. దీనికి పరిష్కారం నువ్వే చెయ్యాలి. అందుకే నిన్ను నీ పేరు గల జరత్కారుకి ఇచ్చి వివాహం చేశాను. బ్రహ్మగారి వాక్కు ప్రకారం మీ ఇరువురికి పుట్టిన కుమారుడు ఆస్తికుడు ఈ సర్పయాగాన్ని నివారిస్తాడు. అందువల్ల నువ్వు నీ కొడుకు ఆస్తికుడిని పంపి ఆ యాగాన్ని నిలుపు చెయ్యి అని కోరుతాడు. ఇది విన్న జరత్కారు ఆస్తికుడిని పిలిచి, కుమారా, నీ మేనమామ వాసుకి కోరిక విన్నావు కదా, నీవు వెంటనే వెళ్లి సర్పయాగాన్ని ఆపు చెయ్యు అని చెప్తుంది. దానికి ఆస్తికుడు సరే అంటాడు. వాసుకిని భయపడవద్దని చెప్పి వెంటనే జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఆస్తికుడిని చూసి జనమేజయుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి మర్యాదలు చేశాడు. జనమేజయ మహారాజా, నీ పూర్వీకులైన మాంధాత, రఘువు, దశరథుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహారాజుల్లో ఉన్న ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి. నువ్వు ఈ యజ్ఞయాగాలు చేసి పునీతుడివైనావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్పయాగం నిర్వహిస్తున్న వారు సమస్త శాస్త్రాలు ఎరిగిన వారు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహాములు నీ యాగానికి వచ్చారు అంటే ఆ యాగం ఎంతో గొప్పది. నీకు అన్ని శుభములు కలుగుగా అని జనమేజయ మహారాజును పొగిడాడు. దానికి జనమేజయుడు సంతోషించి, మహాత్మా, మీకేం కావాలో కోరుకొనండి, తప్పక ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆస్తికుడు, జనమేజయ మహారాజా, నీవు వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపుచేయము, నాకు బంధువులైన పాములను కాపాడు అని కోరుతాడు. జనమేజయుడు ఆలోచనలో పడతాడు. కానీ అక్కడ ఉన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, మహారాజా, ఆస్తికుడు గొప్ప తపస్వి, తగినవాడు కాబట్టి అతను కోరినట్టు ఈ సర్పయాగాన్ని ఆపించండి అని చెప్తారు. అటు ఆస్తికుని కోరిక, ఇటు సకల బ్రాహ్మణుల ప్రార్థనలను మన్నించి జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు. సర్పయాగంలో పడటానికి సిద్ధంగా ఉన్న తక్షకుని చూసి ఆస్తికుడు, ఓ తక్షక, నిలువము నిలువము, సర్పయాగం ఆగిపోయింది, మరలి పొమ్ము అని అరిచాడు. బతుకు జీవుడా అంటూ తక్షకుడు నాగలోకం వెళ్లిపోయాడు. ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపించినందుకు, మిగిలిన పాములను కాపాడినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు, ఆస్తికుడిని ప్రశంసించారు.